ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం రాహుకేతుల యొక్క కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇందుకు ఈ కథ కూడా ఒక కారణం. విష్ణువు జగన్మోహినిగా దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిపెడుతూ ఉంటాడు. రాక్షసులకు సురి మాత్రం ఇచ్చి తాగిస్తూ ఉంటాడు. దీనిని దక్ష ప్రజాపతి శాపవశంతో రాహు తెలుసుకొని అసురుల వైపు నుంచి లేసొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్యచంద్రులు కనుసైగలతో విష్ణువుకు తెలియజేస్తారు. అయితే అప్పటికే రాహుకు విష్ణువు అమృతం ఇవ్వడం వలన అతడు అమృతాన్ని తాగుతాడు. తర్వాత విషయం తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి వెంటనే తన చక్రధాయిని ప్రయోగించి రాహు కంఠాన్ని ఖండిస్తాడు. విష్ణుమూర్తి తన చక్రధాయిని ఉపయోగించి రాహుని తల నరకడం వలన అమృతాన్ని సేవించడం వలన అతని తల మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో, మహాత్మా, అకారణంగా నా కంఠాన్ని తెగ్గొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతాన్ని తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా అని విష్ణుమూర్తిని అడుగుతాడు. రాహు మాటలు విన్నటువంటి విష్ణుమూర్తి మనసు కరుగుతుంది. సరే, జరిగే పాని దానిని తలుచుకుని బాధపడడం తగదు. అది విధి విధానం. నీకేం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి సెలవిస్తాడు. అప్పుడు రాహువు, దేవా, సూర్యచంద్రుడు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు అని చెప్తాడు. అందుకు విష్ణువు, నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ కూడా సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఒక అమావాస్య నాడు సూర్యుని, పౌర్ణమి నాడు చంద్రుణ్ణి మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల 1000 ముక్కలై చనిపోతావు అని శపిస్తాడు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకి వారికి శిక్ష చాలు అని చెప్తాడు. రాహుకి తల ముండెం వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరు ఇద్దరయ్యారు. తల కేతువుగా మారి సూర్యుని మింగడానికి, మొండెం రాహుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువులు పాల్పడి గ్రహణాలు మొదలయ్యాయని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని కూడా మనం గమనించాలి. మరి తెలుసుకున్నారు కదా రాహుకేతువు కథ. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.